హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూపిస్తానండి. మా ఊర్లో అయితే వీటిని చిక్కుడుకాయలనే అంటాము. మరి వేరే ఊరు ప్రాంతాల్లో అయితే కనుక వాళ్ళు గోరుచిక్కుడు అని కూడా అంటారనమాట. సో ముందుగా ఈ చిక్కుడుకాయనైతే శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఇలా కుక్కర్లో వాటర్ వేసుకొని ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసి కాస్త ఉప్పు వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. అయితే ఈ బాయిల్ అయిన వాటర్‌ని మాత్రం అస్సలు పడేయకుండా వీటిని కూడా ఒక గ్లాస్‌లోకి తీసుకొని మనం తాగితే గనక మంచి పోషక విలువలైతే మనకి బాడీకైతే అందుతాయన్నమాట. నేనైతే అలానే చేస్తాను. ఎందుకంటే అందులో సాల్ట్ కూడా వేసింటాం కాబట్టి నీరు కూడా అంతగా ఏం బాగలేదనిపించను చాలా బావుంటుంది. ఆ వాటర్ కూడా పడేయకుండా తాగండి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం గదా! చిక్కుడుకాయల్ని ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా బాయిల్ అయితే సరిపోతుందండి ఫ్రై కోసము. తర్వాత ఇందులోకి కావాల్సిన పొడినైతే చేసుకుందామండి. ఫ్రై కోసం పౌడర్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇందులోకి నేను పప్పులైతే తీసుకుంటున్నాను. మీ ఊర్లో వీటిని ఏమంటారో చెప్పండి. మా ఊర్లో అయితే పప్పులనే అంటాం. కొంతమందైతే వీటిని పుట్నాలు అని కూడా అంటారనమాట. ఈ పప్పుల్ని తీసుకొని అందులోకి కారము, మీ కారం ఎంత కావాలో అంత తగినంత తీసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కాస్త ఉప్పైతే వేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు చిక్కుడుకాయలని కాస్త ఉప్పేసాను కదా! అన్నీ లెవెల్ చేయాలంటే అక్కడక్కడ కొంచెం అయితే వేసుకుంటూ ఉండాలి. ముందే ఒక దాంట్లో ఎక్కువ వేసుకొని తర్వాత ఉప్పు కషం అయ్యేలాగా చేసుకోకూడదనమాట. తర్వాత ఇది ఫైన్‌గా పౌడర్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చిక్కుడుకాయ చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇందులో చాలా విటమిన్స్ అయితే ఉంటాయన్నమాట. కంపల్సరీగా దీన్ని వారానికి 2 సార్లో, ఒక్కసారో కంపల్సరీగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. తర్వాత ఈ పోపు దినుసులు వేశాక మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఈవెన్‌గా. మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు దినుసులంటే ఆవాలు, జీలకర్ర అలాగే శనగపప్పు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ మార్చకూడదు. మాడిస్తే గనుక చేదైతే వస్తుందండి. అన్నీ బాగా ఈవెన్‌గా ఫ్రై చేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చిక్కుడుకాయలని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఏదైనా వాటర్ ఉంటే గనుక ఇంకిపోవాలంటే కాసేపు ఆయిల్‌లోనే ఇలాగ కలుపుతూ ఉండాలండి. అప్పుడు ఏదైనా వాటర్ ఉంటే గనుక వెళ్ళిపోతుందనమాట. ఇంకిపోతుంది. లేదు అలానే వాటర్‌లోనే పౌడర్ ఏసామంటే ముద్ద ముద్దగా అయిపోతుందండి. అందుకోసం అనేసి ఇవన్నీ బాగా వాటర్ కూడా ఏదైనా క్వాంటిటీ ఉంటే గనుక మొత్తం ఇంకిపోయేలాగా కాసేపు కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి చూసుకుంటూ కలుపుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా వాటర్ ఇంకిపోయేంత వరకు చక్కగా కలిపేసుకుందాము. ఇది వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని, అందులోకి నెయ్యి వేసుకొని, పక్కన సైడ్ డిష్‌కి ఈ ఫ్రై గనుక పెట్టుకొని తింటే ఎంతో బావుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే అన్నంలోకే కాకుండా రోటీలకు కూడా వేసుకోవచ్చనమాట. ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం లేదు రోటీలకైతే. ఇదొక్క ఫ్రై ఉంటే చాలండి. చాలా బావుంటుంది. మా రాయలసీమలో అయితే ఇది చాలా స్పెషల్ డిష్ అనే చెప్పాలి. తర్వాత నేను తగినంత సాల్ట్ కూడా వేశాను. ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు వేశాను. అలాగే పొడిలో కూడా వేసుకున్నాను కాబట్టి, ఇక్కడ కూడా చూసుకొని మితంగా వేసుకోండి ఉప్పును కూడా. ఉప్పు వేసిన తర్వాత మొత్తం అన్నీ చక్కగా కలిపేసుకుందాము. ఇలాగా వాటర్ క్వాంటిటీ అయితే మొత్తం అంతా ఇంకిపోయిన తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. పప్పుల పొడి కూడా చాలామంది గ్యాస్ అనేసి వస్తుంది తింటే అనేసి భయపడి వాడరనమాట. అప్పుడప్పుడు ఏం కాదండి. వారానికి ఒక్కసారైనా పర్లేదు. ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. మనం ఏది కూడా లిమిట్‌గా తింటే అది ఎప్పటికీ మనకి హాని చేయదనమాట. అలాగా మనం ఈ పప్పుల్ని కూడా మనం లిమిట్‌గా వాడుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి పప్పుల పొడి కూడా వేసేసి చక్కగా కలిపేసుకుందాము.
నేను ఆల్రెడీ చెప్పాను కదా! బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేశాను. తర్వాత పొడిలో వేశాను. ఇక్కడ కూడా మొత్తం చూసుకొని లైట్‌గా వేశానండి. కారం కూడా మీకెంత స్పైసీ కావాలో అంత స్పైసీనే వేసుకోండి. మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కానీ, సిమ్‌లో కానీ పెట్టేసి బాగా అన్నీ దగ్గరికొచ్చేలాగా కలిపేసేసి ఆఫ్ చేసుకోవడమే. ఎక్కువసేపు మంటలో పెట్టకూడదనమాట. మాడిపోతుందనమాట పుట్నాల పొడి, పప్పుల పొడి. అందుకనేసి త్వరగా ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.